కార్తీక పురాణము 11వ అధ్యాయము. మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహాత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని. ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసెపూలతో పూజించిన ఎడల చంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణార్చనానంతరం పురాణ పఠనం చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి. పూర్వము కళింగ దేశమున మందరుడని మిత్రుడు కలడు. అతడు ఇతరుల ఎండల్లో వంటలు చేయుచు అక్కడనే భుజించుచు మద్య మాంసాది పానీయములను సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనాధికములు ఆచారములను పాటింపక దురాచారుడై మెరుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతవంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నుంచి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇండల్లో వంటవాడిగా పనిచేయుచు ఉన్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవటచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన పడి పోవుచుండా అతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనము మూటగట్టుకుని వచ్చిచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుతూ వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కాని ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండటం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను. ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమునకు నలుగురు 4 విధములుగా హత్యలు చేసి చనిపోయినందువలన ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము కక్కుతూ బాధపడుచుండు. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార ప్రవృత్తి భర్తను తలుచుకుని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యములు ఇచ్చి పూజించి, స్వామి, నేను ఒక దీనురాలను, నాకు భర్త గాని సంతతి కాని లేరు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను, కాన నాకు మోక్షము ప్రసాదించమని బ్రతిమలాడుకుని. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమున వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణములు చదువుదును. నేను చమురు పోసును వచ్చేదను. నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రావలేను. దేవాలయములో ఈ ఒత్తిని దించిన ఫలమును వెలిగించిన ఫలము నీవు పొందుదువు అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయము చేయాలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా ఒత్తి చేసి 2 ఒత్తులు వేసి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయం నందు జరుగు పురాణ కాలక్షేమునకు రమ్మని చెప్పాను. ఆమె కూడా ఆ రాత్రి అంతయు పురాణము వినును. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతంతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మిరాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. కాని ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముండుట చేత మార్గ మధ్యమున యమలోకమునకు తీసుకుని పోయిరి. అచట నరకమందు ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరకంలో బాధపడుచున్నారు, కాన నా యందు దయ ఉంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధేయపడింది. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. 2వ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాసతే ప్రాణ స్నేహితుని చంపి ధనము అపహరించెను. 3వ వాడు వ్యాఘ్రము. 4వ వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించెను. అనేక అత్యాచారములు చేసి 12 రోజులు కూడా తైలలేపనము మధ్య మాంసభక్షణ చేసినాడు, కాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి.
అందుకు ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురు కూడా ఉద్ధరింపు అని ప్రార్థించగా, అందుకు ఆ దూతలమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తివేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రముదల ఫలము కిరాతకునకు, పురాణము వినుటి వలన కలిగిన ఆ విప్రులకు దారపోసరుచు వారికి మోక్షము కలుగుతుందని చెప్పగా, అందుకు ఆమె అట్లే దారపోసను. ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన గాని, దీపము వెలిగించడం వలన గాని ఎట్టి ఫలము కలుగునో వింటివా అని వశిష్ఠుల వారిని అని. 11వ రోజు పారాయణము సమాప్తం.